బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 18వ తారీఖు రోజు యువ సంగ్రామ సభకి సిద్ధమవుతున్నారు. అంటే ఎల్లుండి. ఎందుకోసం ఇది అంటే గతంలో కాంగ్రెస్ నాయకులు యువ సంఘర్షణ సభ అని పెట్టి దాంట్లో ఒక యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. ఒక యూత్ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన ఇష్యూస్ ఏడ్రాకు వచ్చినాయని అడిగేటందుకు సభ పెడుతున్నారు. వాళ్ళు ఆ రోజు ఇచ్చిన ఏంది, ఇప్పుడు వీళ్ళు అడుగుతున్న ఏంది, రెండింటి గురించి చెప్తా. అంతకంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. యువ సంగ్రామ సభ సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎల్లుండి పెడుతున్నారు. అదే సరూర్ నగర్ స్టేడియంలో 2023 మే 8వ తారీఖు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక సభ పెట్టించారు. దానికి యువ సంఘర్షణ సభ అని పేరు పెట్టి యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేశారు. వీళ్ళు డిక్లరేషన్లు తెలుసు కదా మనకి, ఎన్నికల ముందు ఎన్ని డిక్లరేషన్లు రిలీజ్ చేసిరో. కామారెడ్డిలనేమో బీసీ డిక్లరేషన్ రిలీజ్ చేశారు, ఎస్సీ డిక్లరేషన్ రిలీజ్ చేశారు. ఇంకొకడ ఇగో ఈ సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేశారు, రైతు డిక్లరేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ డిక్లరేషన్లు. ఈ డిక్లరేషన్ల సంగతి ఏడికి వచ్చింది అంటే ఇవి కూడా 6 గ్యారంటీలు 420 హామీల లెక్కనే. ఇవి కూడా ఏం ముందుకు పోలే, మొత్తం ఎక్కడేసిన గొంగలు అక్కడ అంటారు చూసిరా, గట్లనే ఉంది, అట్లనే ఉంది. అడుగుతాము మాకు చేస్తాము అని చెప్పిర్రు కదా, ఏమైనాయి అని అడుగుదామంటే ఎవరు అడ్రస్ లేరట. కనీసం ఎవరినన్నా అడగటానికని పోదాము అని అంటే ఎవరు దొరుకుతలేరు, అపాయింట్మెంట్ ఇస్తలేరు, నిరుద్యోగులు చెప్తారు. వీళ్ళు సరూర్ నగర్ స్టేడియంలో పెట్టారు కదా సభ, యూత్ డిక్లరేషన్ పేరుతోని. ఆ సభలో వీళ్ళు ఇచ్చిన హామీలు ఏంది ఫస్ట్ ఒకసారి చూపిస్తా నేను మీకు. ఇగో ఇది కూడా ఒక పోస్టరే. దాంట్లో ప్రియాంక గాంధీ గారితో రిలీజ్ చేపించారు. యువ సంఘర్షణ సభ అని పెట్టిర్రు ఆ రోజాల్లో. ఇది యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన పాయింట్స్. 4 ఇష్యూస్ ఇచ్చిర్రు యూత్ డిక్లరేషన్లో. దాంట్లో మూడోది ఏంది అంటే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాది అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తే, కాంగ్రెస్ గెలిస్తే, అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని అన్నారు. చెప్పింది ఎప్పుడు, 2023 మేల. వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు కదా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, 2026 జూలైలో ఉన్నాం. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయిపోయి 3 ఏళ్ళకి దగ్గర పోతున్నారు. చెప్పింది ఎప్పుడు, సంవత్సరం లోపల కదా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం సంవత్సరం లోపల అని చెప్పారు. ఇప్పటికీ 2.5 ఏళ్ళు అవుతుంది కదా. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటివరకు 2 సార్లు ఇవ్వాలి, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇంకా చాలా కూడా చెప్పారు. ఒక్కసారి అది కూడా చూపిస్తాను నేను మీకు. ఇగో ఇది మొత్తం యూత్ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చింది. యూత్ డిక్లరేషన్లో వాళ్ళు ఇచ్చినవి మొత్తం ఇవి. దీంట్లో ఏమంటారంటే మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, తర్వాత మొదటి ఏడాదిలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖలలో ఉన్న ఖాళీలతోని జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామట. జూన్ 2 అంటే తెలంగాణ ఫార్మేషన్ డే ఉంది కదా, ఆ రోజుకి అన్ని శాఖలలో, గవర్నమెంట్లో చాలా శాఖలు ఉంటాయి కదా, ఏ శాఖలలో ఏమేమి ఖాళీలు ఉన్నాయి అని మొత్తం ఖాళీలు తీసుకొని 11వ తేదీలోపు మొత్తం ఇది ఫిల్ చేస్తామని చెప్పారు. ఇంకా నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు. నిరుద్యోగ భృతి సంగతి ఏంది అనేది అందరికీ తెలుసు, నిరుద్యోగులకి చాలా ఎక్కువ తెలుసు. ప్రత్యేక చట్టంతో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో పునరుద్ధరణ చేస్తాము అని చెప్పారు. ఇంకా నేను మిగతా చాలా ఇష్యూస్ జోలికి పోతలేను, ఇది మాత్రమే చూపించిన. తర్వాత ఇది చాలా ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్లో ఏమిచ్చారు, 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తాము అని చెప్పారు. 18 సంవత్సరాలు పైబడి చదువుకునేటోళ్ళకి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని చెప్పారు. మరి ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లది ఏంది పరిస్థితి ఏంటిది అంటే నాకంటే కూడా ఎక్కువ మీకే తెలుసు. స్కూటర్ల రాక కాదు, అసలు వాళ్ళు ఇస్తామన్న పెన్షన్లే ఇచ్చే పరిస్థితి లేదు. ఏముంది ఎట్లుంది చూస్తూనే ఉన్నాం కదా. అయితే దీంట్లో వీళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి కదా, మేజర్ది ఫస్ట్ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాము అని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని అడుగుతున్నారు నిరుద్యోగులు. పాపం వాళ్ళు అడిగితే నోటిఫికేషన్లు వెయ్యిర్రి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకేమన్నా అడుగుతుర్రా? నిరుద్యోగులు అడుగుతున్నది ఏంది,
నోటిఫికేషన్లు అదేంది వీళ్ళు కొత్తగా అడుగుతుంది కాదు, మీరు చెప్పిందే అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా ఇలా కొత్తగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇది చెయ్యిర్రి అని అడుగుతలేరు. మీరు యూత్ డిక్లరేషన్లో చెప్పింది మీరు కాదు, మీ అగ్రనాయకుడు ప్రియాంక గాంధీ గారు చెప్పిన మాటలు అవి. వాళ్ళేం కొత్తగా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎయ్యిర్రి అని చెప్తలేరు, మీరు చెప్పిన మాటలనే మీకు గుర్తు చేస్తున్నారు. ఆగొక ఉద్యోగాలు ఎయ్యిర్రి అని అంటే నిరుద్యోగుల మీద ఏం చేస్తున్నారు? ఇలా లాఠీ చార్జీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఉద్యోగాలు భర్తీ చెయ్యిర్రి అని అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? ఏం అడుగుతున్నారు? దానికి కూడా ప్రభుత్వాలకి ప్రశ్నించుడు నచ్చుతలేదు కాబట్టి ఇలా వాళ్ళ మీద కూడా నిర్బంధం కొనసాగుతుంది. అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి, నిర్బంధాలు కొనసాగుతున్నాయి, చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు అశోక్ నగర్ చౌరస్తల ఇది ప్రియాంక గాంధీ గారేమో వచ్చి డిక్లరేషన్ ఇచ్చిర్రు, రాహుల్ గాంధీ గారు కూడా వచ్చిర్రు. ఏ అశోక్ నగర్లో అయితే స్టూడెంట్స్ అందరూ ఆడ కోచింగ్ తీసుకుంటారో అశోక్ నగర్లకు వచ్చి నిరుద్యోగుల భుజాల మీద చేతులేసి ఛాయ్ డబ్బా దగ్గర కూర్చొని ఛాయ్ దాక్కుంటూ మేము వస్తే మస్తు చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని చెప్పారు. అదెప్పుడు? ఎన్నికల ముందు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వచ్చిర్రు రాహుల్ గాంధీ గారు 2 సార్లు, కనీసం అశోక్ నగర్ దిక్కు కూడా చూడలే. అందుకు ప్రశ్నిస్తున్నారు ఇవాళ నిరుద్యోగులు. పాపం వాళ్ళు ఒక్కొక్కరిని కదిలిస్తే మీరు అధికారంలోకి రావడానికి మేము ఊరూరు పోయి ప్రచారం చేసినాం మీరు ఉద్యోగాలు ఇస్తారు అని అంటే, ఇవాళ ఆ ఊరికి పోయి మేమేం సమాధానం చెప్పుకోవాలి? ఉద్యోగాలు మీరు ఇస్తాము అని చెప్పినయే ఉద్యోగాలు ఇయ్యిర్రి, నోటిఫికేషన్ ఇయ్యిర్రి అంటే ఇంకెంత దారుణంగా తయారైంది పరిస్థితి అంటే, ఇప్పుడు గతంలో అశోక్ నగర్ చౌరస్తా దిక్కు వచ్చిన వాళ్ళు, లేకపోతే నిరుద్యోగులతోని మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎవరి దగ్గరికన్నా పోతాము గిట్లా ఒక అపాయింట్మెంట్ ఇయ్యిర్రి అంటే కనీసం వాళ్ళ దిక్కు చూస్తలేరట. ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేస్తురట, ఇంటికి పోతే దొరుకుతలేరట. అంటే వీళ్ళని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు వచ్చినట్టే కదా. ఇప్పుడు మీరు యూత్ డిక్లరేషన్ అనౌన్స్ చేసిర్రు, ఇస్తారేమో అని నమ్మి నిరుద్యోగులు ఓట్లు వేసిర్రు, వేయించిర్రు. మీరు ఎలా గద్దె మీద కూస్తున్నారు? కనీసం అపాయింట్మెంటు వీళ్ళ దగ్గరికి వచ్చిన, గతంలో ఎన్నికల ముందు వీళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇవాళ ముఖం చూపిస్తలేరు. ఎవరి దగ్గరికన్నా పోయి కనీసం ఒక మెమరాండం ఇస్తాం, మాకు ఇవి ఇస్తా అని చెప్పారు కదా, ఇవి ఇయ్యిర్రి అని మెమరాండం ఇస్తామని వాళ్ళ ఇంటి దగ్గర పోతామంటే కూడా కొంతమంది ఏమో ఫోన్లు ఎత్తుతలేరట, కొంతమంది ఏమో అసలు ఇంట్లోనే లేమో అని చెప్పిస్తున్నారట. ఇట్లుంది, మమ్మల్ని వాడుకొని వదిలేసిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తారు వాళ్ళు. నిరుద్యోగులను ఎవరిని కదిలిచ్చినా కూడా వాడుకొని వదిలేసిర్రు మమ్మల్ని. ఇవాళ మాకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి మమ్మల్ని వాడుకొని మమ్మల్ని ఊరూర తిప్పి మమ్మల్ని ఇలా వాడుకొని వదిలేసిర్రు. అందుకోసం వాళ్ళందరూ సమరశంకం పూరిస్తుర్రు. ఇలా నిరుద్యోగులందరూ వాళ్ళకి ఇచ్చిన మాటని ప్రభుత్వం ఎంత దారుణంగా తప్పింది అనేది మనకు అర్థమవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఫస్ట్ సంవత్సరం వేస్తామని చెప్పారు కదా. ఇక కొంతమంది ఏం మాట్లాడతారంటే వేసినామని కొందరు మాట్లాడతారు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు. ఇంకో కొంతమంది ఏం మాట్లాడతారంటే మేము ఫస్ట్ సంవత్సరం వేస్తామని చెప్పలే, లేలే మీరు తప్పుగిన్నారు, మేము ఫస్ట్ సంవత్సరం వేస్తామని చెప్పలే, మేము 5 ఏళ్లల్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దిగిపోయేంత వరకు వేస్తాము అని ఒక ఆయన మాట్లాడతారు. ఇగో దీంట్లో ఏముంది మరి ఒక్కసారి ఇది చూస్తే అర్థమవుతుంది. ఇదేంది? మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారా? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 లక్షల ఉద్యోగాల భర్తీ అన్నారా? మొదటి ఏడాది అని అన్నారు కదా. ఇగో అంటే కొంతమంది మర్చిపోయారు, వాళ్ళ కోసం గుర్తు చేసేందుకు చూపించిన నేను ఇది గుర్తు చేసేందుకు చూపిస్తున్నాను నేను. కొంతమంది ఏంటంటే మర్చిపోయి మేము అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పినాం, మొదటి సంవత్సరం కాదు అన్నారు. కానీ మొదటి సంవత్సరమే దీంట్లో ఉంది. ఇక్కడ ఉద్యోగాల కోసం అడిగితేనేమో ఇట్లుంటుంది. వీళ్ళు పొయ్యి ఎక్కడ ప్రచారం చేస్తారు తెలుసా? మన ప్రభుత్వం ఎక్కడ యాడ్ చేస్తుంది తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఎన్నికలు అయిపోయిన తర్వాత బీహార్లో ఎన్నికలు జరిగినాయి చూసిరా. ఒక బీహార్లో మేము తెలంగాణలో నిరుద్యోగులకి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని పోస్టర్లు వేస్తే ఆ రోజు నిరుద్యోగులు ఓపెన్ ఛాలెంజ్ చేసిర్రు. ఏడికి వస్తారు మీరు? గన్ పార్క్ దగ్గరికి వస్తారా, లేకపోతే ఇంకెక్కడికన్నా మీరు రమ్మన్న దగ్గరికి రమ్మంటారా? 60,000 ఉద్యోగాలు ఏడేసిర్రు, 60,000 ఉద్యోగాలు వేసినాము అని చెప్తున్నారు కదా. ఒక 60,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి సూంచూర్రి అని వాళ్ళు సవాల్ విసిరిరు. వేరే రాష్ట్రంలో పోయి యాడ్స్ వేసిర్రు. ఎందుకంటే మన దగ్గర తెలుసు కదా, వీళ్ళకి మొత్తం తెలుసు కదా, లెక్కపత్రం మొత్తం కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎన్ని నోటిఫికేషన్స్ వేసింది, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టింది, ఎన్ని నియామక పత్రాలు వేసింది అనేది ఈజీగా ఓపెన్గా కనిపిస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మేము ప్రత్యక్ష సాక్షులం ఉన్నాము, ఎక్కడికి రమ్మంటారో చెప్పుర్రి అక్కడికి వస్తాము అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఈ రోజు వరకు సమాధానం లేదు. అన్నీ వాళ్ళు
6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లున్నాయో యూత్ డిక్లరేషన్ కూడా గట్లనే అయిపోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేయకపోతే ఎట్లాగో మాట్లాడరు. గుర్తు చేయకపోతే ఏంది అంటే అమ్మ జనాలు మర్చిపోయిర్రిగా, లేకపోతే ఇచ్చినాం మేము, మాదేముంది, మేము హామీ ఇచ్చినాము, ఇవాళ అధికారంలోకి వచ్చినాము, అయిపోయాయని లెక్క బిహేవ్ చేస్తారు. అందుకే ఇవాళ ప్రతిపక్ష పార్టీ చేయాల్సిన పని ఏంది? ప్రభుత్వాలని ప్రశ్నించుడే కదా, ప్రభుత్వాలు మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుడే కదా. అగో గది చేసేందుకు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇగో మీరు ఇస్తాము అన్న 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అని అగో దాన్ని గుర్తు చేసేందుకు ఇలా ఏ సరూర్ నగర్ వేదిక మీదనైతే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ని జనాలకి చెప్పిందో గదే సరూర్ నగర్ వేదిక మీద నుంచి ఇవాళ యువ సంగ్రామ సభకి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. నిరుద్యోగులందరూ కూడా ఇప్పటికే దాదాపుగా అందరూ మాట్లాడడం స్టార్ట్ చేసిర్రు. మమ్మల్ని మాకు మాట ఇచ్చి మాట తప్పిర్రు, మమ్మల్ని మోసం చేసిర్రు అనేది నిరుద్యోగులు ఓపెన్గా చెప్తున్నారు. మనం చూసినప్పుడు కూడా అర్థమైపోతుంది. మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఇవాళటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని? ఇప్పుడు వీళ్ళు చాలా సందర్భాలలో నియామక పత్రాలు ఇచ్చిరు చూసిరా, అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేసినవి కాదు నోటిఫికేషన్లు. గతంలో ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్లు వేసి ఎగ్జామ్స్ పెట్టి ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చుడు ఆగిపోయి ఉన్నది చూసిరా. ఆ నియామక పత్రాలు ఇచ్చిన దాన్ని కూడా వీళ్ళ లెక్కలనే కలుపుకుంటున్నారు. అట్లా కలిపినా కూడా 2 లక్షలు అయితలేరు. మళ్ళా అట్లా కలిపినా కూడా 2 లక్షలు అయితలేరు. కాబట్టి ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఇంకా ఎన్ని మీరు చెప్పిన మాటలను తప్పుతారు? మీరు చేస్తున్న మోసంని తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకి విడమర్చి చెప్తాము అని నిరుద్యోగులు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ అంటుంది. అందుకే ఏ సరూర్ నగర్ వేదిక మీద నుంచి అయితే హామీ ఇచ్చిరో గదే సరూర్ నగర్ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు వీళ్ళందరూ.